ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ టైం కల్లా నువ్వు జాగింగ్ స్టార్ట్ చేయాలి కదా, కానీ నువ్వేం చేస్తున్నావు? తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను సార్. అబ్బో కనిపిస్తుంది, అయినా నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదా? నిన్ను సార్ సార్ మీరేమో జాగింగ్ చేయలేదు అంటారు, అమ్మగారేమో ఇంటి పనులు చేయలేదు అంటారు. నేనేం చేయాలి చెప్పండి? మీకు విషయం తెలుసా? ఇంటి పనులు చేయడం కూడా ఎక్సర్సైజింగే సార్. వాకిలి ఊడ్చి, కల్లాపు జల్లి, ముగ్గు పెట్టి, అందులో గొబ్బెమ్మలు పెట్టి అక్కడ కూర్చొని పూజ చెయ్యి. అవును సార్, ఆ విషయమే మర్చిపోయాను. భలే గుర్తు చేశారు. ఉండండి, ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? గొబ్బెమ్మను చేయడానికి. గొబ్బెమ్మలతో పాటు పిడకలు కూడా చెయ్యి. ఎందుకు సార్? ఓ భోగి మంటల కోసమా? ఇప్పుడు ఎందుకు సార్? పండక్కి 2 రోజుల ముందు చేస్తాను, సరిపోతుంది. ఓరి దేవుడోయ్, ఈ తింగర్ది నాకెక్కడ దొరికిందయ్యా? భూత్ బంగ్లాలో సార్. ఆ రోజు నిన్ను కాపాడకుండా ఉండాల్సింది, అనవసరంగా పట్టుకుని కాపాడాను. నన్ను కట్టుకోవాలని రాసుంది కాబట్టే మీరు నన్ను పట్టుకుని కాపాడారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, కౌంటర్లకు ఏమాత్రం తక్కువ లేదు. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు 10:30 లోపు మనం అకాడమీకి వెళ్ళాలి. ఎందుకు సార్? అకాడమీలో బాక్సింగ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. 10:30 లోపు నీ పేరు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళే కోచింగ్ ఇచ్చి కాంపిటీషన్ కి పంపిస్తారు. మీరు కోచింగ్ ఇస్తున్నారు కదా సార్? అది సెలక్షన్ ప్రాసెస్ లో ఒక భాగం అంతే. నీ ఫిట్నెస్, హెల్త్ కేర్ స్ట్రాటజీని, స్టామినాని అన్ని చెకప్ చేసి ఫైనలైజ్ చేస్తారు. నువ్వు ఈ మ్యాచ్ లో గెలిచావనుకో, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఆడొచ్చు. సో యు బీ సీరియస్. అలాగే సార్. నీ వర్క్స్ అన్ని ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా కంప్లీట్ చేసుకో. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 10:30 కల్లా అకాడమీలో ఉండాలి, ఓకేనా? ఓకే సార్. త్వరగా ఇంటి పనులన్నీ పూర్తి చేయాలి. అంటే రుద్రబావ గంగని తీసుకొని స్పోర్ట్స్ అకాడమీకి వెళ్తున్నాడన్నమాట. భార్య కెరీర్ గురించి చాలా సీరియస్గా ఉన్నాడు. భర్త కదా, బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శకుంతల అత్తయ్యకి చెప్పి గంగన్ అకాడమీకి వెళ్లకుండా చేయాలి. ప్రతిసారి మనమెందుకు బ్రో విలన్స్ అవ్వడం? ఏమీ చెప్పకుండానే చెప్పించేద్దాం. అదెలా? రుద్రబాబు గారు 10:30 వరకు వెళ్లాలని డెడ్ లైన్ పెట్టారు కదా, అంతవరకు గంగని ఇంటి పనుల్లో ఎంగేజ్ చేసి లేట్ అయ్యేలా చేస్తే సరిపోతుంది. అమ్మయ్యా, వంటగది శుభ్రం అయిపోయింది. ఇప్పుడు త్వరగా వెళ్ళి సార్ వచ్చేలోపు రెడీ అయిపోవాలి, లేదంటే బ్రెయిన్లో సింగని తిడతారు. గంగా, ఏంటి అప్పుడే పనంతా అయిపోయిందా? అయిపోయింది. మంచిది. అయితే రా, త్వరగా పూజ పనులు మొదలు పెడదాం. పూజ ఏంటి? అదేంటి గంగా, ఇవాళ మాస శివరాత్రి. అత్తయ్య గారు ప్రతి నెల ఈరోజు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేకంగా పూజ చేసి అన్నదానం కూడా చేస్తారు. అవును కదా, మర్చిపోయాను. పర్లేదులే, ముందు నువ్వు పూజ సామాన్లన్నీ క్లీన్ చేయి, నేను పూజ గది క్లీన్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు గడపలకి పసుపు కుంకుమ రాసి పువ్వులన్నీ పెట్టే. ఆ తర్వాత మరీ ముఖ్యంగా నైవేద్యం చేయాలి. చాలా పనులున్నాయే. సార్ వచ్చేలోపు రెడీ అవ్వాలి. ఇప్పుడెలా? ఏం ఆలోచిస్తున్నావు గంగా? ఏం లేదు, చాలా పనులున్నాయి కదా, అందుకే స్నేహ వాళ్ళని సహాయం అడుగుతాను. తలా ఓ చేయేస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి. నో గంగా, ప్రీతి వదిన ప్రెగ్నెంట్ కదా, తను ఏ పని చేయకూడదు. స్నేహకి ఎగ్జామ్స్ ఉన్నాయి, తను చదువుకోవాలి. ఇంకా ప్రమీలాక్క అంటావా, తను వంట వరకే హెల్ప్ చేస్తుంది. నీకు తెలుసు కదా, కొన్ని పనులకి తనని తనే రిస్ట్రిక్ట్ చేసుకుంటుంది. ఇక మా అత్తయ్య గారి సంగతి చెప్పక్కర్లేదు. సో ఫైనల్గా మనమే చేయాలి. ముఖ్యంగా కొత్త కోడలుగా నువ్వే చేయాలి. అంటే అది అది ఏ చేయలేవా? సర్లే, నీకు కుదరదని అత్తయ్య గారితో చెప్పేస్తాను. అయ్యో వద్దులే, అమ్మగారు కోపడతారు. ఆ పనులేవో నేనే చేస్తాను.
గుడ్, త్వరగా స్టార్ట్ చేయి. నేను ఇప్పుడే వచ్చి జాయిన్ అవుతాను. ఆ, ఆ. దేవుడా, త్వరగా పనులన్నీ చేసేయాలి. హ, అయ్యో, Shit. నా చేయి తగిలి పడిపోయింది. కాస్త క్లీన్ చేసేవా? పూజ గది క్లీన్ చేసి వస్తాను. ఆ. ఛ. ఏంటి హ, నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా కూరగాయలు కట్ చేస్తున్నావు? 5 నిమిషాల్లో అయిపోతుంది సార్. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? ఆహా, వద్దు సార్, నేను చేసేస్తాను. 10:30 కల్లా అకాడమీలో ఉండాలి. అయిపోతుంది సార్, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఆ, అత్తయ్య గారు, పువ్వులు తీసుకురావడానికి మీరు వెళ్ళారా? నాకు చెప్తే నేను వెళ్ళేదాన్ని కదా. పర్వాలేదు ఇష్కా. మీరు ఇవాళ ఉపవాసం ఉండి పూజ చేస్తారని నాకు తెలుసు అత్తయ్య గారు. అన్నదానం కూడా చేస్తారు కదా, అందుకే ఆ ఏర్పాట్లన్నీ నేను వీరు బ్రో చూసుకుంటున్నాం. అన్నీ మీరే ఎందుకు చూసుకోవడం? నైవేద్యాలు, వంటలు గంగం చూసుకోమని చెప్పండి. పూజ ఏర్పాట్లు నువ్వు చూడు. ప్రీతికి మాత్రం ఏ పనులు చెప్పకండి, తనకి బెడ్ రెస్ట్ అవసరం. నాకు తెలుసు అత్తయ్య గారు, అందుకే గంగకి చేయమని చెప్పాను. కానీ కానీ బావగారు గంగ బయటకు ఎక్కడికో వెళ్ళాలని ప్లాన్లో ఉన్నారు. గంగ చేయలేదేమో అత్తయ్య గారు. ఇంట్లో పూజ పనులు పెట్టుకుని ఎక్కడికో షికారుకు వెళ్తున్నారా? ఎందుకు చేయదో నేను చూస్తాను. ప్రమీళ, ప్రమీళ, ఏంటత్తయ్య గారు? ఇవాళ నేను ఉపవాసంతో పూజ చేసి అన్నదానం చేస్తానని తెలుసు కదా. తెలుసు అత్తయ్య గారు. మరందుకు నైవేద్యాలు, వంటలు, ఏర్పాట్లు ఎవరు చేస్తారు? దాని గురించే మాట్లాడుకుంటున్నామమ్మా, ఇప్పుడే మొదలు పెట్టేస్తాం. రేతే, నువ్వే వంట పనులు చేయకూడదని తెలీదా నీకు? నేను చేస్తాలేండి అత్తయ్య గారు. అన్ని పనులు నువ్వే చేస్తావా? హ్మ్. ఇక ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి పనులన్నీ నేను చేసేసానమ్మగారు. హ్మ్. సులభంగా చేసే పనులన్నీ చేసేస్తే పనులు అయిపోయినట్టేనా? అన్నదానానికి వంటలు, నైవేద్యం చెయ్యాలి, పూజ ఏర్పాట్లు చెయ్యాలి. అత్తయ్య గారు, అవన్నీ నేను చూసుకుంటానండి. బావగారు గంగ ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళనివ్వండి. అన్నీ మీరే నిర్ణయం చేస్తారా? అంటే మీరేం చెప్పినా చేసినా నేను చూస్తూ ఊరుకోవాలా? ఏమైంది శకుంతలా నీకు? ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు? పూజకు అన్నదానానికి తగిన ఏర్పాట్లు జరగాలి, అంతేగా? అది ఎవరు చేస్తే ఏంటి? ఎవరి చేతుల మీదుగా జరగాల్సినవి వాళ్ళ చేతుల మీదుగానే జరగాలండి. నేనేం చేసినా కుటుంబ క్షేమం కోసమే చేస్తానని మీకు తెలీదా? ఈ పూజ ఏర్పాట్లన్నీ కొత్త కోడలిగా గంగే చెయ్యాలి. నేను చేస్తానమ్మగారు.